మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సచివాలయంలో మాట్లాడుతున్నారు. దాని లైవ్ చూద్దాం. ఒపీనియన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి డిటీస్ జాయింట్ కలర్ జేఐటీసీ అందరూ వాళ్ళు ఉన్నారు. ఇది పబ్లిక్ డిపార్ట్మెంటల్ కూడా సక్సెస్ఫుల్ కావాలి, కన్జ్యూమర్ కూడా ఉపయోగపడాలి, కార్డు కూడా మంచి శాంటిటీగా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ నడవాలి, ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద మా ఆలోచన. ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులలో ఉన్నది. మాకు ప్రమోషన్స్ ఏమన్నా ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలుగుతారు? స్మాల్ యాక్చువల్గా డిపార్ట్మెంటల్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూ. మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ మధ్య కొంత మార్పు చేర్పుల వల్ల పాపం మా నీలంపత్రి గారు జిహెచ్ఎంసీ పోవడం, ఎలక్షన్ కమిషనర్గా పోవడంతో ఆ ప్రాసెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మాకు సురేంద్రమోహన్ గారు కమిషనర్గా వచ్చినారు. దాని తర్వాత ఫైల్ ఉంది. మేము ఎవరి ట్రాన్స్పోర్టర్లకు ప్రమోషన్లకు వ్యతిరేక డిపిసి ప్రకారంగా ఎవరికైతే అర్హత రావాలో గ్యాప్ ఉన్నాయి, జాప్యం ఉన్నాయి కూడా అన్నీ క్లియర్ చేస్తాం. అది వాళ్ళకు అసోసియేషన్ కానీ మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం అంటే ఇబ్బంది ఎవరికైనా తెలుసు. కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్లు ఇవ్వాలనేది మా అందరి పాలసీ. దాంట్లో దేర్ ఇస్ నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్. సరే, ఇంకొకటి చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులో ఎత్తేస్తాము, ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు. మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా, ఎత్తేస్తారా? చర్చ జరుగుతుంది. దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం. అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు అందుకే తీసుకొచ్చినాము. పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసేది వెహికల్స్ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంత స్ట్రీమ్లైన్ చేస్తాము. దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే వాళ్ళని కూడా ముందు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్. ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. కొద్దిగా తొందరలోనే దానికి మీరు మార్పు చూడబోతారు. సార్ అట్లనే సార్ ఇక్కడ పాపాల సమయం పుణ్యాల సమయం వచ్చింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళ పాపాల గురించి మాట్లాడుకుంటారు. కానీ జనరల్గా మీకు ఒక మాట చెప్తాను. ఈ ప్రశ్న ఒక 1.5 year కింద అడిగితే బాగుంది. ఇప్పుడు అటువంటి అవకాశం కానీ ఏమీ లేదు. ఇప్పుడు జిల్లాలు ఏర్పడ్డాయి, ఉన్న దాంట్లోనే క్యాడర్ స్ట్రెంత్ చేసిర్రు. దానికి అనుగుణంగా మొన్ననే 46 మందో 56 మందినో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా 58 వాళ్ళు జరిగింది. ఏఎంపీఎల్ జరిగినాయి. ఇంకా కూడా అవసరమైతే మొన్న కూడా మేము ఎక్కడైతే వర్క్ లోడ్ ఉందో దాని యొక్క లేటెస్ట్ క్యాడర్ స్ట్రెంత్ చేయాలనేటువంటి దాని మీద మేము డిపార్ట్మెంట్ డిస్కషన్లో డిసిషన్ తీసుకున్నాము. దానికి అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ చేయడము. క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటిది మ్యాండేటరీ. అట్లా ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కడో వర్క్ లోడ్ 400 లైసెన్సులు ఇస్తాం, 10 మంది ఉంటారు. 40 లైసెన్సులు ఇచ్చేక్కడ 10 మంది ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి దానికి అనుగుణంగా ఎక్కడ వర్క్ లోడ్ ఉందో దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్ చేసి అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని కూడా స్ట్రెంథెన్ చేస్తాం డిపార్ట్మెంట్. మినిస్టర్ గారు ఇప్పుడు నాట్ ఓన్లీ స్టాఫ్, మేము కంప్యూటరైజేషన్ సంబంధించి కూడా మొత్తం డిపార్ట్మెంట్ కొత్త భవనాలు కట్టాలి, లేదా అందరికీ సంబంధించిన మేము చెప్తే వెహికల్ కూడా అందరికి వెహికల్ ప్రతి ఆఫీసర్ డిటిఓకు వెహికల్ ఉండాలి. ఇట్లా రకరకాల ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మినిస్టర్ గారు ఇప్పుడు ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది ఈవీ వెహికల్స్ పైన. ఎట్ ద సేమ్ టైం ఇది సప్లై చైన్ మిస్ మ్యాచ్ వచ్చింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అయిపోయింది. దిస్ ఈస్ డిస్పైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కస్టమ్స్ డ్యూటీ 15%కి తగ్గించింది. అయినా కానీ మనము వీళ్ళను మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రమోట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోలేదు ఈ లాస్ట్ 2-3 yearsలో. మీరు ఇచ్చిన సూచనతో నేను ఇక్కడ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఇద్దరు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ట్ తెలంగాణ కొరగానే ఇవ్వని అడుగుతాం. అది కాదు సార్, ఏమైనా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకు? మేమా? హౌ కెన్ ఇట్ పాసిబుల్ బై ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నా మీద ఎట్లా ఇస్తాం? వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు అడుగుతా అంటే నన్ను చెప్పినామని. సార్ అట్లనే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి అని చెప్పేసి మీరు భరోసా ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ బ్యాటరీస్ నాణ్యత పైన ఎలాంటి దృష్టి సారిస్తారు? అక్కడక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలో చెక్ చేసేది మాకు సంబంధం లేదా? అంటే కంపెనీ ఓనర్ ఉన్నారు. ఒకవేళ అటువంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు చుట్టాయి. ఇప్పుడు
క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దాని వెహికల్ ఓనర్ బాధ్యత, వెహికల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళ కంపెనీ బాధ్యత. అన్ని బ్రాండ్స్ ఇవాళ నేను నా వస్తువు ఒక పెళ్లికి వస్తుంటే బెంజ్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నెంబర్తో కనబడేది. సో ఈ అన్ని బ్రాండ్స్ ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వస్తూ ఉన్నాయి. అంత కనీస రక్షణ. ఇప్పుడు ఎక్కడో ఒక్కటి ప్రమాదం జరిగితే లక్షల మంది విమానాలు 100,000 జరుగుతాయి. ఒక ప్రమాదం జరిగితే మనం విమాన ప్రమాదం భయం